అదేం తొక్కుడండి బాబు, నిమ్మకాయ మీదకి లారీ చక్రం ఎక్కించినట్టు. అక్కడికి పంతులు గారు చెప్తూనే ఉన్నారు నెమ్మదిగా తొక్కమ్మా అని. అది నెమ్మదిగా తొక్కింది కాబట్టి నరాలు సాగిపోయి ఎముకలు చిట్లిపోయినాయి. గట్టిగా తొక్కుంటే ఈ పాటికి చెక్కాలు సంఖ్యంతకు ఒక కర్ర వచ్చి ఉండేది. ప్లీజ్ రా, నా మీద నాకే సింపతి పుట్టించుకో. లక్కీగా మీరు ఇక్కడ ఎస్కేప్ అయ్యారు గాని అసలు గండం ముందుంది. గండమేంటి? శోభనం ఆ రోజు అన్ని జంటలకి కింద మీద పడే ఛాన్స్ ఉంది కానీ మీకు ఆ ఛాన్స్ లేదు. రోడ్ రోలర్ మీద రాయి ఉంటే పర్వాలేదు కానీ రాయి మీద రోడ్ రోలర్ ఉంటే డేంజర్ కదా. బాబు తొందరగా ముహూర్తం జరిపించేస్తాను. మళ్ళీ ముహూర్తం ఏంటి? ఫస్ట్ నైట్ ఆరోహోరం అమ్మాయిని తొడ మీద కూర్చోబెట్టుకోవాలి. అలాంటి ప్రోగ్రాలు పెట్టకండి, తొడ పచ్చడి అయిపోద్ది. అసలే ఈయన తొడగొట్టే వంశంలో పుట్టాడు. అయితే సింపుల్ గా పూజ జరిపించేస్తాను రండి. లే, పెళ్లి జరిపించారు, మీ కోరిక తీరింది. మళ్ళీ షాప్ నుంచి చంపుతారే? నీ కోరిక తీరడానికి ఇంకెందుకు పదండి. నువ్వెక్కడికి? అబ్బా సార్కి ఎస్కార్ట్కి వెళ్దామని. చెప్పు తెగుద్ది. వాడు వెళ్ళేది శోభనానికి, నక్సలైట్ ఏరియా కాదు. పద. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. తీసుకోండి. ఏంటిది? పురుగుల మందా? థమ్స్ అప్. ఎవరైనా ఫస్ట్ నైట్ పాలు తెస్తారు. మీకు పాలంటే ఇష్టం లేదటగా అత్తయ్య గారు చెప్పారు. ఓ, అప్పుడే నా ఇష్టాలు గురించి తెలిసేసుకున్నా అనమాట. మీ అర్ధాంగిగా అది నా ధర్మం కదండి. నువ్వు అర్ధాంగివి కాదు, ముప్పావాంగివి. మీరు సగం రాత్రి కాడ నిద్ర లేచేదని తింటారటగా, జంతికలు కూడా తెచ్చాను. దీనికన్నా ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఏంటది? రా చెప్తాను. అబ్బా అప్పుడే అంత తొందరా? కాసేపు వెయిట్ చేయండి. నువ్వు తొందరపడి మూడులోకి వెళ్ళకు. నీ పట్టుకుంది అందుకు కాదు. మరి నీ లాగుతుంటే నువ్వు కదలటం లేదు. ఓ పని చెయ్యి, నువ్వే నా చేపెట్టుకుని అద్దం ముందు తీసుకెళ్ళు, చెప్తాను. పదండి. చూడు, ఊటీ బిల్ల కర్లా నేను, డ్రమ్ములా నువ్వు, మన కాంబినేషన్ ఎలా ఏడ్చిందో చూడు. కర్రలా ఉంటేనే దాంతో డ్రమ్ము మీద వాయిస్తే ఎంత సౌండ్ వస్తుందో తెలుసా? కర్మ కర్మ. నా పిల్లం త్రిషాలను శ్రేయాలను ఉండాలనుకున్నాను. అట్లీస్ట్ ఐశ్వర్యరాయన అడ్జస్ట్ అవుదాం అనుకున్నా, కానీ కల్పనారాయణ నువ్వు దొరికావు. అదేంటండి, కల్పన రాయ్ మాత్రం ఆడది కాదా? ఆమెకు మాత్రం మనసు ఉండదా? ఉంటుంది. అటువంటిప్పుడు ఏ ఐరన్ లెక్ శాస్త్రినో అద్నాన్ సామినో చేసుకోవాలి. చూడు, మా వాళ్ళ కాళ్ళ వల్ల పడి చస్తానని బెదిరిస్తే నేను పెళ్లి చేసుకున్నాను. నేను ఇష్టపడి కాదు. పెళ్లి ఇష్టం లేదు సరే, శోభనం కూడా ఇష్టం లేదా? అస్సలు లేదు. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ క్రమ సంబంధం లేదు. మన గది బయటే భార్య భర్తలు. అయితే మన శోభనం అవుట్డోర్ కి షిఫ్ట్ చేయమంటారా? శోభనం దుబ్బేస్తున్నావు. అంత మహోచిపోయి ఉన్నావా? నా బాధంతా మీ గురించేనండి. మిమ్మల్ని సుఖపెట్టడం నా బాధ్యత. నేను సుఖంగా ఉండాలంటే నువ్వు వెళ్ళే సోఫాలో పడుకో, నేను ఈ పరుపు మీద పడుకుంటా. మీ ఇష్టమే నా ఇష్టం. వద్దులే, ఆగు. ఇంతలోనే మనసు మార్చుకున్నారా? ఇద్దరం కలిసి అక్కడ పడుకుందామా? కెత్తలొద్దు. నువ్వు ఆ సోఫాలో పడుకుంటే అనవసరంగా దాని కాళ్ళు ఇరుగుతాయి. నువ్వు ఇక్కడ పడుకో, నేను అక్కడ పడుకుంటాను. ఇక్కడ కష్టం అండి, మీరు పరుపు మీదనే పడుకోండి. నేను బయటికి వెళ్ళి వేరే గదిలో పడుకుంటాను. వద్దు, నువ్వు ఆ పని చేస్తే బయట వాళ్ళు నిజంగా కరెంట్ లేదనుకుంటారు. నువ్వు ఎక్కడ పడుకో. మీ ఇష్టమే నా ఇష్టం. మాట్లాడితే మీ ఇష్టమే నా ఇష్టం అంటున్నావు ఏంటమ్మా? వినయంగా ఉంటే మా ఆవిడ చాలా మంచిది, అనవసరంగా నేనే తను కష్టపడుతున్నానని జాలిపడిపోయి కమిట్ అయిపోతానన్నా. మీరు నా మెళ్ళలో 3 ముళ్ళు వేసినప్పుడే కమిట్ అయిపోయారండి. మరదే కితకితలంటే 3 ముళ్ళు వేస్తే ముగుడైపోతానని నీకు కూడా తెలియకుండా 2 ముళ్ళు వేస్తా. మీ వాళ్ళు కూడా చూసుకోలేదు. మీరు ఒక్క ముడేస్తే చాలు 100 ముళ్ళేసినట్టే. గుడ్ నైట్, శుభరాత్రి. బ్యాడ్ నైట్, కాలరాత్రి.